మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో ఇన్వార్డ్ అవుట్ల వార్డులని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వైద్య సేవలు బాగున్నాయా, మందులు ఇస్తున్నారా, సిబ్బంది పనితీరు బాగుందా అంటూ ఆరా తీశారు. వైద్యులు సిబ్బందిని కలిసి వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిపై నమ్మకంతో వచ్చే నిరుపేదలకి ఉన్నతమైన అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించొద్దని సూచించారు. ఆసుపత్రి మొత్తం కలియ తిరుగుతూ పరిస్థితిని గమనించారు. మంచిర్యాలలో నూతన ఆసుపత్రుల నిర్మాణంతో కార్పొరేటు స్థాయిలో వైద్య సేవలు ఇక్కడే లభిస్తాయని మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెప్పారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లకుండా అదే స్థాయిలో ఇక్కడ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఉంటాయని ఆయన తెలిపారు. వచ్చే ఏడాదిన్నరలో ఐబీ స్థలంలో ఆసుపత్రి భవనం ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షాలకు మాతా శిశువుకు ముంపు ప్రాబ్లం ఉందని చెప్పి పోయిన వారం కింద 10 రోజుల కింద మొదలే షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా షిఫ్ట్ చేసిందే మంచిదైంది, లేకపోతే ఇబ్బందులు రోజు టెన్షన్ పడకుండా షిఫ్ట్ చేసినాం. కొంచెం కష్టమైంది ఇక్కడ, కానీ ఇక్కడున్న సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మాతా శిశువు నుంచి వచ్చిన గైనకాలజిస్ట్ అబ్స్టిషన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు కానివ్వండి, ఇక్కడ ఆర్ఎంఓ గారు అందరూ కలిసి వాళ్ళ సొంత కుటుంబాన్ని ఎట్లా చూసుకొని గడిచిన 10 రోజుల నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా సరే. ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్కు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు, స్టాఫ్ తక్కువ ఉన్నది, ల్యాబులు లేవు. అయినా కూడా ఈ అందుబాటులో ఉన్న ఇవి తీసుకొని చాలా బాగా చేస్తాము. తప్పకుండా దానికి సహకరించిన స్టాఫ్, నర్సులు కానీ మిగతా ప్రతి ఒక్కరు ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఉన్న వనరులన్నీ మంచిగా ఉంటే డెఫినెట్లీ తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొక శాంక్షన్ అయింది హాస్పిటల్, దసరా లోపల దానికి ఫౌండేషన్ నుంచి వర్క్ స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఒక్కసారి హాస్పిటల్ అయిన తర్వాత మీకు ఆది నేను చెప్పిన హీరో కూడా చెప్తాను, హైదరాబాద్కు ఒక్క పేషెంట్ కూడా ఇక్కడ నుంచి పోకుండా చూసుకునే బాధ్యత మాది. ప్రభుత్వ ఆసుపత్రిని హైదరాబాద్లో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అక్కడ ధీటుగా చేసి దానికి అందరు సహకరించి తప్పకుండా చేస్తున్నాను. అది నేను ఎన్నికలకు ముందు చెప్పిన ఇవాళ కూడా చెప్తాను, దాని మీద నుంచి అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది. నాకు చాలా రోజుల నుంచి భయం ఉన్నది హాస్పిటల్, కానీ వాళ్ళు చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. అంటే గడిచిన 7 నెలల నుంచి వాళ్ళతోటి రెగ్యులర్ బేస్లో కాంటాక్ట్ టచ్ మాట్లాడుతున్నాను. ఎప్పటికప్పుడు వాళ్ళ ఇబ్బందులు చెప్తాను, ఉన్న ఇబ్బందులు చూసుకుంటాను. సాధ్యమైనంత వరకు మా చేతుల్లో స్పర్శకాలు చూసుకుంటూ వచ్చే పేషెంట్ బీదవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఏ రకమైన కష్టం జరగకుండా వాళ్ళను డెలివరీ కానీ ఇంకేమైనా ఏ రకమైన రోగాలు వచ్చినా కూడా ఈ అందుబాటులో వైద్యం వాళ్ళకు మంచిగా చేసి పంపించే ఏర్పాటు ఖచ్చితంగా చేస్తున్నారు. వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, ఇక్కడున్న అరకొర స్టాఫ్ తోటి ఇంత దూరం తీసుకురావడం వాళ్ళందరికీ తప్పకుండా ధన్యవాదాలు. అందరం కలిసి ఒక కుటుంబం లెక్క దీనికి పత్రికా వాళ్ళు కూడా సహకరించాలి. ఇంకొక 1.5 years సహకరించింది. మంచిర్యాల ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎన్ హెల్త్ హబ్ ఖచ్చితంగా చేసి చూపిస్తాం. ఇక్కడ నుంచి మా ఛత్తీస్గఢ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ఆస్వాద్ కానివ్వండి, లేకపోతే నాందేడ్ నుంచి ఇక్కడ పేషెంట్ వస్తుంది. వీళ్ళందరినీ వాళ్ళకు కరీంనగర్ అయితే ఏం లేదు, హైదరాబాద్ పోకుండా చేసుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నాం. ఇంకొక 1.5 year అంటే వచ్చే వర్షం కనుక మళ్ళీ వచ్చే వర్షాకాలం లోపల ఖచ్చితంగా షిఫ్ట్ అవుతాం. అది అయిపోయాక దీన్ని డిస్మెంటల్ చేసి ఇక్కడ బిల్డింగ్ కూడా డిలాబిలిటీ కండిషన్ ఇబ్బంది అనిపిస్తుంది, కష్టం ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని బయట పెట్టే పరిస్థితి లేదు.
కాబట్టి తప్పకుండా ఏదో రకంగా శ్రద్ధ తీసుకుని టెంపరీ ఉంటే చేసి చూసుకుంటాం. మా మొదటి డ్యూటీ వచ్చిన పేషెంట్లు బీదవాళ్ళు కాబట్టి బీదవాళ్ళు ఎవరైనా పేషెంట్ దానికి గన్నికుల బీదవాళ్ళ కన్నా ఎక్కువ వచ్చిన పేషెంట్లు అన్ని రకాల జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉన్నది, మా మీద కూడా ఉన్నది. తప్పకుండా ఆ కార్యక్రమం సంపూర్ణంగా చేస్తున్నాం. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, తప్పకుండా వచ్చే పేషెంట్లు కూడా కొంచెం సర్దుకుపోవాలని చెప్తున్నాం. ఇక ఎంతో దూరం లేదు, మన టైం దగ్గరికి వచ్చినాం. ఇంకొక 1.5 years వెయిట్ చేస్తే అన్ని రకాల సౌకర్యాలతో ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది.